హాయ్ స్టూడెంట్స్, ఇవాటి వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట. ఎస్పెషల్లీ సప్లీ స్టూడెంట్స్కి, ఎవరైతే సప్లీ స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ బ్యాచ్ ఉన్నారో వాళ్ళు ఇప్పుడు మార్చ్ 2024 ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్లో రెగ్యులర్ స్టూడెంట్స్తో పాటు ఎగ్జామ్స్ రాయబోతున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ అనేది నాకు ఒకటే మెసేజ్ చేస్తున్నారు, సార్ నాది మ్యాథ్స్ 2B ఆగిపోయింది, నేను ఒక ఫెయిల్యూర్, నేను పాస్ అవ్వగలుగుతానా? సార్ నాది కెమిస్ట్రీ ఆగిపోయింది, నేను పాస్ అవ్వగలుగుతానా? సార్ నాది ఫిజిక్స్ ఆగిపోయింది, సాంస్క్రిట్ ఆగిపోయింది అని చాలామంది స్టూడెంట్స్ అనేది వాళ్ళే అనేది తిట్టుకుంటున్నారనమాట. వాళ్ళ కాన్ఫిడెన్స్ అనేది టోటల్గా లో అయిపోయింది. చదవాలనుకుంటున్నారు కానీ చదవలేకపోతున్నారు, చదువుదామని కూర్చుందాం అనుకుంటున్నారు కానీ టోటల్గా మైండ్ అనేది డిస్ట్రాక్ట్ అయిపోతుంది. సో మై డియర్ స్టూడెంట్స్, మీరు ముందుకి వెళ్ళాలి అంటే మీలో అనేది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది కంపల్సరీ ఉండాలి, ఒక కమిట్మెంట్ ఉండాలి. నేను చేయగలుగుతా, నేను పాస్ అయ్యి తీరుతా, ఎందుకంటే నేను ఇంజనీరింగ్లో డిగ్రీలో అడ్మిషన్ తీసుకోవాలి, నా స్టడీ నా గ్రాడ్యుయేషన్ నేను కంప్లీట్ చెయ్యాలి. ఇది ఒక టార్గెట్ అనేది చాలామంది స్టూడెంట్స్కి ఉంటుంది. అయినా కూడా వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్లో అయ్యి భయపడుతూ చదువుతూ ఎగ్జామ్స్లో భయపడుతూ రాస్తూ ఫెయిల్ అయిపోతారు. ముందు మీరు సక్సెస్ అవ్వాలంటే మీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్, అది కమిట్మెంట్ అనేది కంపల్సరీ అది గట్టిగా ఉండాలి. ఎప్పుడు అనేది కమిట్మెంట్ గట్టిగా ఉంటుందో అప్పుడే మీరు అనేది సక్సెస్ఫుల్గా ఆ పనిని కంప్లీట్ చేయగలుగుతారు. ఇంకా ఫెయిల్యూర్ అంటారా? సార్ నేను ఫ్యూచర్లో గ్రో కాలేనా? టాపర్స్ అందరూ మంచి మార్క్స్ తెచ్చుకొని వాళ్ళు గ్రో అయిపోతున్నారు, నేను ఫెయిల్, నేను ఇక్కడే ఉండిపోతాను అంటే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇస్తాను. ఒక్కసారి జాగ్రత్తగా వినండి. బిల్ గేట్స్ గురించి మీకు తెలిసి ఉంటుంది. బిల్ గేట్స్ ఎవరు సార్ అని ఆలోచించకండి, మైక్రోసాఫ్ట్ కంపెనీ మీకు తెలిసే ఉంటుంది, ఓకేనా? ఆ కంపెనీ ఓనర్. తను ఇప్పుడు బిలియన్ అంటే ఊహించలేరనమాట, అంత సంపాదన ఆయన దగ్గర ఉంది. కానీ ఆయన స్టోరీ మాకెందుకు చెప్తున్నారు సార్ అని మీరు నాతో అడగొచ్చు. మై డియర్ స్టూడెంట్స్, హీ ఈజ్ ఏ ఫెయిల్యూర్ స్టూడెంట్. తాను కూడా ఒకప్పుడు ఫెయిల్యూర్ స్టూడెంట్సే. తను ఒక స్కూల్లో నుంచి బయటికి పంపించేశారు. తన ఫ్రెండ్స్ టాపర్ అనమాట, కాలేజ్లో టాపర్, మంచి మార్క్స్ తెచ్చుకొని మంచి జాబ్స్, ఇంజనీరింగ్ చదువు, డిగ్రీ చదువు వాళ్ళు మంచిగా చేసుకుంటారు. ఈయన చదవలేదు కదా. ఈయనది ఒకటే గోల్ ఉండే, నాకంటూ ఒక బిజినెస్ ఉండాలి, నాకంటూ ఒక కంపెనీ ఉండాలి. ఆ విధంగా ఆయన తన గోల్ పైన అనేది తన స్కిల్స్ పైన తను వర్క్ చేస్తాడు. ఇవాళ మైక్రోసాఫ్ట్ కంపెనీకి ఓనర్ అయ్యారు. అండ్ స్టూడెంట్స్, బిల్ గేట్స్ ఒక మంచి కోట్ ఉంది. అదేంటంటే, సో అతను ఏం చెప్పారంటే, నేను చదివే సమయంలో నా ఫ్రెండ్స్ అందరూ టాపర్స్, చాలామంది అనేది చాలా బాగా చదివారు, చాలామంది టాపర్స్, చాలామంది ఇంజనీరింగ్ కంప్లీట్ చేశారు. కానీ ఇవాళ నేను మైక్రోసాఫ్ట్ కంపెనీకి ఓనర్ అయ్యాను, వాళ్ళందరూ ఎవరైతే డిగ్రీ బీటెక్ కంప్లీట్ చేసి టాపర్స్ ఉన్నారే వాళ్ళు నా కంపెనీలో జాబ్ చేస్తున్నారు, నేను ఇచ్చే శాలరీ తీసుకుంటున్నారు. చెప్పండి. సో అందుకే నేను చెప్తాను, లైఫ్ ఎప్పుడు చేంజ్ అవుతుందో తెలియదు, కానీ ఆ లైఫ్ చేంజ్ అవ్వాలంటే కష్టపడక తప్పదు. ఎప్పుడు కూడా హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి నేచర్ ఎప్పుడు అన్యాయం చెయ్యదు. మీరు అనొచ్చు, నాది 2B ఆగిపోయింది. అరే 2B ఆగిపోతే ప్రాక్టీస్ చేయి భయ్, ప్రాక్టీస్ చెయ్యి. నీ దగ్గర ఉంది కదా, నీకు నాలెడ్జ్ ఉంది కదా. మార్నింగ్ అవర్స్ లేవు. చాలామంది ఏమంటున్నారంటే, సార్ మేము మార్నింగ్ ఇవ్వాలనుకుంటున్నాం కానీ అలారం మోగుతుంది, కానీ మేమేం చేస్తామంటే అలారంని టక్మని ఆఫ్ చేసి మళ్ళీ పడుకుంటాం. అలా చెయ్యకూడదు ఎప్పుడు కూడా. మీరు మార్నింగ్లో లేవాలి, మార్నింగ్ అవర్స్ ప్రిఫర్ అవ్వాలి అనుకుంటే డెఫినెట్లీగా మీ ఒక మొబైల్ ఫోన్ మీకంటూ 10 ఫీట్ల దూరంలో ఉండాలి. 10 ఫీట్ దూరం అనేది ఆ యొక్క మొబైల్ ఫోన్ ఉండాలి. ఏ ఫోన్లో అయితే మీరు అలారం పెట్టుకున్నారో మార్నింగ్ చదువుదాం అనుకొని ఫిక్స్ అయ్యి, సో అలా ఒకసారి ట్రై చేయండి. మీకంటూ కొద్ది దూరంలో పెట్టుకోండి. సో ఆటోమేటిక్గా మీరు వెళ్తే కానీ అలారం ఆఫ్ అవ్వద్దు, అలా లెగిసిపోతారు. లెగిసిపోయిన తర్వాత ఏదైతే టార్గెటెడ్ క్వశ్చన్స్ పెట్టుకోండి. టార్గెటెడ్ క్వశ్చన్స్ అంటే 7 మార్క్స్ 4 మార్క్స్. ఆ 7 మార్క్స్ 4 మార్క్స్ టార్గెట్ పెట్టుకున్నారంటే ఇక మీకు వేరే క్వశ్చన్స్ ఏం అక్కర్లేవు. చాలామంది 2 మార్క్స్ క్వశ్చన్ చదువుతారు, అలా చదవద్దు. ఓన్లీ 7 మార్క్స్ 4 మార్క్స్ అలా టార్గెట్ పెట్టుకొని డే అండ్ నైట్ ప్రాక్టీస్ చేసి సొంతంగా మీరే సెల్ఫ్ టెస్ట్ పెట్టుకోండి. ఇప్పుడే నేను ఐపీ ఎగ్జామ్ రాస్తున్నా, బోర్డ్ ఎగ్జామ్ రాస్తున్నా అని చెప్పేసి రాసి దాన్ని కరెక్షన్ చేసుకోండి. ఆటోమేటిక్గా మీ మిస్టేక్ ఏంటో మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ టైం మీరు బోర్డ్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తారు కదా, అప్పుడు హాయిగా అనేది ఎగ్జామ్ రాసొచ్చి, సార్ మేము ఎగ్జామ్ రాశాను, నేను ఇప్పుడు పాస్ అయ్యాను, నాకు చాలా హ్యాపీగా ఉంది, నాకు చాలు సార్ అని మీరే నాతో అంటారు.
సో షార్ట్ కట్ అనేది ఏది లేదు, ఎగ్జామ్స్కి టైం లేదు. ఈ 30 డేస్ మీవి కావనుకొని కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చి చదవండి. గుర్తుపెట్టుకోండి, ఫెయిల్ అయ్యాము ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుందంటే కాదు, ఫెయిల్ అయిన వాడే రికార్డులు సృష్టిస్తాడు. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా మీరు మీ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని లో చేసుకోకండి. ఓకేనా? నేను డైలీ మోడల్ పేపర్స్ అప్లోడ్ చేస్తున్నాను. నా యొక్క గ్రూప్ ఉంది, వాట్సాప్ గ్రూప్, కింద జాయిన్ అయిపోండి. సో ఇది వాటి వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్, వందే మాతరం.